अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद बशीर अहमद BA उर्दू न्यूज़ के इलाकाई खबरों में आपका खैर मकदम। सदाशिवपेट में बाएं बाजू जमातों का एहतजाज व धरना। बढ़ती हुई पेट्रोल और डीजल की कीमतों पर अवाम का सख्त रद्दअमल। सदाशिवपेट में बाएं बाजू जमातों बशमूल CPI ने आज मरकजी हुकूमत के खिलाफ पेट्रोल और डीजल की कीमतों में इजाफे पर सख्त एहतजाजी व धरना मुनाफिद किया। इसमें पार्टी जनरल सेक्रेटरी मिस्टर मोहम्मद ताजुद्दीन ने मुखातिब करते हुए मरकजी हुकूमत पर अवाम मुखालिफ पॉलिसी पर शदीद तनकीद की गई और हर माह डीजल और पेट्रोल की कीमतों में इजाफे को अवाम के साथ एक मजाक करार दिया। उन्होंने पार्टी और अवाम की कसीर तादाद ने कीमतों में इजाफे के खिलाफ सड़कों पर निकल आए और अपना एहतजाज किया और मरकजी हुकूमत से इन कीमतों में इजाफे के फैसले पर नजरसानी करने और कीमतें कम करके असली मकाम तक ले जाने की मांग की। हर माह कीमतों में इजाफे ने अवाम को सख्त नुकसान से दो चार किया। देखते रहिए अगली खबरों के लिए BA उर्दू न्यूज़। తగ్గించాలి పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలను పెరిగే ధరలకు హద్దే లేదా పెరిగే ధరలకు హద్దే లేదా CPI పెంచిన పెట్రోల్ గ్యాస్ మరియు LPGలను తగ్గించాలని చెప్పేసి ఈరోజు CPI ఆధ్వర్యంలో ఎంటీ గ్యాస్ సిలిండర్ తీసుకొని ఒక నిరసన కార్యం చేపట్టడం జరిగింది. అయితే గతంలో కేంద్రం కానీ పెట్రోలు సంవత్సరంకి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి ₹2 ₹3 పెంచేది. మోదీ వచ్చిన తర్వాత ఈ గత సాంప్రదాయానికి విరుద్ధంగా అంటే రోజు ₹1 ₹2 చొప్పున అంతర్జాతీయ రేటు పెరిగిందని చెప్పిన ఏదో ఒక సాకు చూపించుకుంటూ ఈరోజు మన్మోహన్ పీరియడ్లో ₹68 ఉన్న పెట్రోల్ను ఈరోజు సెంచరీ దాటగొట్టిన గంత కేవలం భారతదేశంలో ఒక మోదీకి జరుగుతుంది. అంటే ఈ దాదాపు 6 నెలల ఇప్పుడు దాదాపు ఈ 3 సంవత్సరాల కాలంలో ₹40 ఒక లీటర్ పెట్రోల్ను పెంచడం అనేది నిజంగా చాలా గర్వనీయమైన విషయము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో దేశాన్ని కరోనా పుణ్యం అని చెప్పేసి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బేసింది. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళు మహమ్మారి కరోనాతోటి చాలా ఆర్థికంగా చితికిపోయారు. పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు కేంద్రం కానీ రాష్ట్రం కానీ వీళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచించడం పక్కన పెట్టేసి ఈరోజు పెట్రోల్ మీద గ్యాస్ మీద LPG ధరల మీద పెంచుకుంటూ అంత పేద మధ్య తరగతి ప్రజానికానికి నడ్డి విరుస్తుంది. గతంలో ఏం హామీ ఇచ్చిండు ఈ మోదీ గారు? మేము వస్తే అచ్చే దిన్ ఆయేంగే అన్నాడు. మరి మోదీ साहब को ये बोल रहा हूँ, अच्छे दिन का है आप ₹68 का पेट्रोल को ₹100 क्रॉस कर दिया. सब गरीब लोग को बुरा दिन है అంటే పేదవాళ్ళకి అందరికీ చెడు దినాలు నల్ల రోజులు అని చెప్పేసి ఈరోజు CPI హెచ్చరిస్తున్నాం. అయితే గతంలో కూడా ఏ పాలకులైనా సరే పేదల మీద నడ్డి విడిచే కార్యక్రమం చేపడితే పేదల నుండి గతంలో బాగా రెస్పాండ్ వచ్చేది. మరి మెదకాలం ఏమైందో మనం కార్యక్రమం చేస్తామంటే కూడా పేదలు చూసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రజలకు ఏమంటుందంటే పెరగలే మనకేం చేసేది ఉంది, మన ఆర్థిక పరిస్థితి బాగుంది కదా, నేను ఒక్కనే కొంటానని చెప్పేసి ఆ విధంగా ఆలోచన ఉన్నట్టు కనపడుతుంది. అయితే ఇది మన బలహీనత అని చెప్పేసి నేను CPIగా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే పాలకులకు గట్టి హెచ్చరిక చేయాలంటే ఏదైనా రేటు పెంచితే వెంటనే స్పందించి జనం పెద్ద ఎత్తున రోడ్ల మీద వచ్చి నిరసన తెలియజేసి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపిస్తే కేంద్రం కానీ రాష్ట్రం కానీ దిగొచ్చే అవకాశం ఉంటుంది. కానీ మన ఉద్యమాలు ఈ మధ్యలో తగ్గుతున్నాయి. అందుకోసమే కేంద్రం ప్రభుత్వము ఏమాత్రం పట్టించుకోకుండా రోజువారీ రేట్లు పెంచుకుంటూ పోతూ ఉంది. ఈరోజు పార్లమెంట్లో లెఫ్ట్ వాయిస్ తగ్గిపోయింది, అంటే మెజారిటీ సంఖ్య తగ్గిపోయారు. మొత్తం మీద ఈరోజు ఈ పాలకులు ఏం చేస్తున్నారంటే గతంలో ఎన్నడూ లేని విధంగా 40 సార్లు అంటే రోజువారీ 40 సార్లు ఒక పెట్రోల్ మీద రేటు పెంచినంటే ఏమనుకోవాలి? అంటే ఓట్లకు వచ్చే ముందు ఒక వైఖరి, ఓట్లు వచ్చిన తర్వాత ఇంకో వైఖరి అవలంబిస్తున్నాం. కాబట్టి అందరూ ఇప్పటికైనా ఈ దేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రల్ని తిప్పికొట్టాలని తెలియజేస్తూ గతంలో ఇప్పటికైనా కేంద్రం కానీ రాష్ట్రం కానీ పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో
వామపక్షాల ఆధ్వర్యంలో అన్ని సంఘాలని, అన్ని ప్రజా సంఘాలు, అన్ని వర్గాలను కలుపుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు ఇస్తామని చెప్పి